అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 5వ అధ్యాయం అయితే చెప్పుకుందాం. శనివారం స్పెషల్ పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది కదా. లైక్ చేయండి. అలాగే పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవితం సాగించేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలు మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దీనికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు కదా మరి. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తూ ఉన్నాడనే నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుల వారు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యేసరికే స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటారు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటలు పట్టణానికి తీసుకువస్తున్నాడు. ఇంతలో మార్గం మధ్యలో వాడికొక ముసలి బ్రాహ్మణుడు తారాసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటను కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రవోత్తముడు, నాయనా, ఈ అవిటి గాలితో ఎంత బాధపడుతున్నావు? నీ బాధ చూడడానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవేయండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏమున్నది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరముగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయం భార్యతో చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజుభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అన్నాడు. ఇంతలో రాజుభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. ఒక వారం రోజుల్లోపు వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముళ్ళు సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఆ ఆనందంలో ఆ ముసలివాడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకొని స్వామివారు తన మహత్యం తెలియాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మరునాడే రాజస్థానంలో రాణిగారి నగలు మాయమయ్యాయట. ఆ ఆభరణాలు అభాండం మిత్రుడే తీశాడు, ఆ ఆభరణాలు మిత్రుడే తీశాడు అని మిత్రుడిపై నిందపడిందంట. మిత్రుడికి కఠినంగా కారాగార శిక్ష పడిందంట. రాజుభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం నా మీద పడింది అని బాధపడుతున్నాడు. అప్పుడు ఒకరోజు రాత్రి స్వామివారు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది నేనే అని కలలో కనపడి చెబుతారు. నాకు ఇచ్చిన మాట తప్పడం వల్లే నీకు ఇలా జరిగింది అని చెబుతారు స్వామివారు. నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపదలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించి శ్రీవారి అనుగ్రహం చేత